అక్కడ మీరు చూస్తారు భాగం మొత్తం ఇక్కడున్న ప్రజానేకానికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడున్న మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మీకు ప్రజల్లో మీరు పిలిస్తే పలికే వ్యక్తి కావాలా, పిలిస్తే కలిసే వ్యక్తి కావాలా, మీ డిసిజన్ తీసుకోండి. మన రాష్ట్ర హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. ఇవాళ ఆ రోజు ఈ రోజు వరకు ప్రత్యేక హోదా కానీ విభజన హామీల కోసం ఖచ్చితంగా ఇవాళ నిలబడి ఈ ప్రాంతంలో నేను చెప్తే ఉద్యమం చేసినప్పుడు వెనకమాల వెల్లంప గారు, అరే బొండా గారు, వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ ఎక్కడున్నారు? తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఆంధ్ర మాత వాళ్ళు ఘోషిస్తుంటే ఇవాళ ఢిల్లీ పాఠశాల వెనకాల దాక్కుంటే ఇవాళ వరకు ఆ రోజు ఇవాళ వరకు నీతి నిజాయితీలతో నిలబెట్టుతున్న అభ్యర్థి మన కళ్ళ ముందు బాబురావు గారు ఉన్నారు. మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఇవాళ మేము ఇక్కడ నిలబడింది మేము ఉన్నాం. శోభనాథ గారు ఉన్నారు, ఆ రిటైర్డ్ ఐఏఎస్ వాలంటీర్గా చేసి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన కేఎల్ రావు గారు అబ్బాయి విజయరావు గారు, లేదా అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. 89 సంవత్సరాలు ఈ మేము చేసే పోరాటం ఇది మా గురించి కాదండి, ప్రజల గురించి నేను చెప్తున్నాను. అమ్మ మీరందరూ వ్యాపారస్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించండి. రోడ్డు మీదకి వెళ్ళే కుర్రాళ్ళు, యువకులు, ఇది మేము ఇక్కడ చేయబోయేది మీ గురించి, మీ భావితరాల గురించి. ఇక్కడ నాయకులు మిమ్మల్ని తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టేశారు. ఒకళ్ళు వెనకమాలో ఒకళ్ళు ముందో కానీ తాకట్టు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వామపక్షాలు నిజాయితీతో నిలబడి ఇక్కడ పోరాడుతున్నాయి. ఇక్కడ బెదవాడలో మీకోసం నిలబడి పోరాడే వ్యక్తి బాబురావు గారు. దయచేసి ప్రతి వాళ్ళకి శోభనాథ గారు చెప్పారు, అందుకని నేను చెప్తున్నాను, ఉద్యోగస్తులు కాదా, ఇవాళ వ్యాపారస్తులైనా ఇవాళ ఇక్కడ ఉన్న అందరికీ కూడా చెప్పిన బాధ్యత ఎన్ని ఉద్యోగం వచ్చింది నేను దయచేసి చెప్తున్నాను. మీరు వ్యాపారం, మీ పిల్లలందరూ దీంట్లో ఉన్నారా? అక్కడెక్కడ ఉండే వాళ్ళు ముఠాకూలి కార్మికుల దగ్గర నుంచి వ్యాపారస్తులు, దయచేసి మీ పిల్లలు ఏం చేస్తారో ఆలోచించుకోండి. 2000 నుంచి మీరు ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. 2019లో ఆంధ్రప్రదేశ్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1000 కోట్లు 1200 కోట్లు ఉన్నాయి 2014లో. 2019లో కూడా అంతే. 2023లో కూడా 2000 కోట్లు. పక్కనున్న తెలంగాణలో 3 లక్షల కోట్లు పైగా వెళ్తుంటే, పక్కనున్న చెన్నైలో 4 లక్షల కోట్లకు వెళ్తుంటే మనం ఏమైపోతున్నాం? కుల మత రొచ్చులో పడి దుర్మార్గమైన కొంతమంది రాజకీయ పార్టీలు రెచ్చగొడితే దాంట్లో పడిపోవద్దండి. డబ్బు కోసం, ధనం కోసం దుర్మార్గంగా ముందు పని చేసే వాళ్ళు పడిపోవద్దండి. ప్రజల హక్కులు ఆకాంక్షల కోసం వల్ల దయచేసి నిలబడండి బాబురావు గారిని, అలాగే మిగతా అన్ని పక్షాల వాళ్ళని, వామపక్షాల వారిని ఖచ్చితంగా గెలిపించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. తమ ప్రత్యేక హోదా విభజన హామీల సొంత ముఖ్య పాత్ర పోషించిన ముఖ్యంగా బాబురావు గారిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగు జాతి. తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం, తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం కోసం